అండి, టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక టిప్పు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం నేను ఈ టిప్పు చెప్తున్నా. ఎప్పుడైనా ఇట్లా సిల్క్వి జారుతుంటాయి కదా శారీలు, ఇట్లా సిల్క్ క్లాత్ జారుతుంటుంది. మనం ఎంత సైడ్కి కుట్టేసినా కూడా అది ముడతల్లాగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం కటింగ్ తర్వాత ఇట్లా గమ్ము పెట్టి అతికిచ్చేసేసుకోండి ఎడ్జుల్లో, నెక్కుకి మొత్తం. ఇట్లా ఈ వైట్ కలర్ మరకలు ఆరిన తర్వాత ఏం కనిపించవు. ఇలా అతికిచ్చేసుకున్నామంటే కొంచెం కూడా జారదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇది ఆరిన తర్వాత కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా యూస్ఫుల్, మనం తొందరగా కూడా బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఇట్లా చేసి ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా స్టిచ్ అయి ఉందో. ఇలా గమ్ముతో మనం అతికిచ్చి పెట్టుకోవడం వల్ల మన పని కూడా ఈజీ అవుతుంది. తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజుల్ని స్టిచ్ చేయొచ్చు.